హాయ్. వెన్నతో నెయ్యి చేస్తున్నాం. దీనికి ముందుగా మేము 20 డేస్ ముందు నుంచి మీగడని తీసి పక్కన పెట్టాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మీగడని ఒక గిన్నెలోకి వేసి మజ్జిగ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మజ్జిగ చిలికేదాంతో మజ్జిగ చేసుకుంటే వెన్న అనేది సపరేట్ అవుతుంది. సపరేట్ అయిన వెన్నని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని కొంచెం గట్టి పడేంత వరకు బయట పెట్టేసుకోవాలి. తర్వాత మొత్తం వెన్నని ఇంకో గిన్నెలోకి తీసేసుకొని వాటర్తో ఒక 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని వెన్ననంతా కరగనివ్వాలి. వెన్న కరగడానికి కొద్దిగా టైం పడుతుంది. వెన్న కరిగిన తర్వాత అది నెయ్యి అవుతుంది. నెయ్యి అయిన తర్వాత దాంట్లోకి ఒక తమలపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే, ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసుకున్నాం. అంతే వీడియో. బాయ్.